హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కొత్త రేషన్ కార్డులు రానివారు, ఇందిరమ్మ ఇల్లు రానివారు, రైతు భరోసా కూలీలకు సంబంధించి 12,000 పథకాలు రానివారు ఎవరు సంప్రదించాలి? ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 4 పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది కదా. చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రభుత్వ గణతంత్ర దినోత్సవం రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, అదేవిధంగా పథకాలకు సంబంధించి సాయం పైన లబ్ధిదారులకు, రైతులకు, భూమి లేని కూలీలకు ఉత్కంఠ నెలకొందన్నమాట. అయితే తమకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా సాయం ఎప్పుడు అందుతుందని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పథకాల డబ్బులు మనీ అనేది లబ్ధిదారుల అకౌంట్లో అర్ధరాత్రి నుంచి జమ అవుతాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇంతకీ రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం అన్నదాతలకు ఎకరానికి 6,000 రూపాయల అకౌంట్లో అయితే జమ కానున్నాయి. అలాగే ఆత్మీయ భరోసా భూమి లేని వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు 6,000 రూపాయల అకౌంట్లో జమ చేయబోతున్నారు. నేడు ఆదివారం సెలవు కావడంతో అర్ధరాత్రి 12 గంటల తర్వాత లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సీజన్ నుంచి ఎకరాకు 6,000 పంట పెట్టుబడి సాయం, 12,000 రూపాయల రైతు భరోసా అనేది ఈసారి ఇవ్వబోతున్నట్లు. గతంలో మాదిరిగానే తొలి రోజు ఎకరంలోపు, తర్వాత ఎకరంన్నర, 2 ఎకరాలు ఇలా విడతల వారీగా ఈ కుబేరు విధానంలో ఖాతాలో నగదు అయితే జమ అవుతాయని చెప్పేసి వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సిఎస్ శాంతికుమారి కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులకు అయితే ఆల్రెడీ ప్రభుత్వం ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి తర్వాత. అయితే ఇందులో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే 4 పథకాలు మీకు కనుక అందకపోయిందనుకో ఎవరికి కంప్లీట్ చేయాలి, ఎవరిని సంప్రదించాలంటే 4 పథకాలు రేషన్ కార్డులకు సంబంధించి తహసీల్దార్ నేతృత్వంలో ప్రత్యేక టీం అయితే ఉంటుందన్నమాట. రేషన్ కార్డుకు సంబంధించి, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీం ఉంటుంది, వారిని అయితే కలవాలి. మీకు రైతు భరోసా రాకపోతే వ్యవసాయాధికారి అనగా ఏఈఓను సంప్రదించాలన్నమాట. డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ టీంను. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రావాలంటే ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి ఏపీఓ టీములను అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి సిఎస్ శాంతికుమారి సూచించారు. కాబట్టి పథకాల ప్రారంభ ఏర్పాట్లు వెంటనే పూర్తి చేసుకోవాలని సూచించారు. సో మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా వీళ్ళనైతే సంప్రదించాల్సిన ఉంటుందన్నమాట.